హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతుంది, కొత్త రేషన్ కార్డులను. మరి పాత రేషన్ కార్డుల దారులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా సన్న బియ్యాన్ని అయితే పొందుతూ ఉన్నారు. రేషన్ కార్డు కలిగిన వారంతా కూడా మరి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మనకు కొన్ని లక్షల దరఖాస్తులు అయితే అందాయి ప్రభుత్వానికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి. అంటే దాదాపు గత 10 నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం, అంటే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొత్త రేషన్ కార్డులు వస్తే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకము కూడా మీకు అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు అనేది చాలా ఇంపార్టెంట్. గత 10 నుంచి 15 సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుంచి కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి. మరి ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా కూడా ఇక్కడ కొత్త రేషన్ కార్డులను ఇంకా పంపిణీ చేయలేదు. మరి మొత్తానికి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం, అంటే అర్హుల లిస్టు కూడా విడుదల చేసింది. రేషన్ కార్డు ఎవరికి వస్తుంది ఎవరికి రాదనే విషయాన్ని ఇక్కడ వెల్లడించడం జరిగింది. మరి ఆ సమాచారాన్ని అంతా కూడా మీకు నేను చాలా వివరంగా అందజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే మనకు చివరి వరకు చూస్తారో వీడియోను, అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వారికి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి నేను ప్రతి వీడియోలో ఒక QR కోడ్ ఇస్తున్నాను. మరి ఈ వీడియోలో కూడా ఒక QR కోడ్ ఇచ్చాను. మీరు ఆ QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేస్తే మీకు డైరంగుల మహేష్ అని వస్తుంది, బ్యాంకింగ్ నేము. దయచేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని డైరంగుల మహేష్ అని, గతంలో డైరంగుల మంజుల అని వచ్చేది. మరి ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల నేను ఈ QR కోడ్ ఇచ్చాను, డైరంగుల మహేష్ అని. తప్పకుండా మీరు ఫోన్పే ఓపెన్ చేయండి. ఆ QR కోడ్ను స్కాన్ చేస్తే మీకు డైరంగుల మహేష్ అని వస్తుంది. మరి దానిపైన క్లిక్ చేసి మీకు తోచిన సహాయాన్ని, మీరు 10 రూపాయల నుంచి ఒక ఛాయ్ తాగే పైసల నుంచి కూడా మీరు 1000 రూపాయలు, 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ఆలోచించొద్దు, మాలాంటి వారికి సహాయం చేయండి. మీరు ఎంత సంపాదించినా కూడా ఇలా ఎవరికొవరికి సహాయం చేస్తేనే మనకు అందులో తృప్తి అనేది ఉంటుంది. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి, QR కోడ్ను స్కాన్ చేయండి, మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి. నేను ముందుగా చెప్పినట్లు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అలాగే ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను కూడా స్కాన్ చేసి సహాయం చేయట్లేదు ఫోన్పే ద్వారా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, మనకు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ని అయితే తెలుసుకోండి. మరి ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనకు రేషన్ కార్డులు ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే పొందుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ప్రజలంతా కూడా. ముఖ్యంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన వారికి మన తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది. మరి సన్న బియ్యం పంపిణీతో పాటుగా మనకు అనేక పథకాలను అయితే అందిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలను అయితే పొందుతూ ఉన్నారనమాట. మరి ఈ విధంగా అనేక రకాలుగా రేషన్ కార్డులు ఉంటే మనకు ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకోవచ్చు. రేషన్ బియ్యంతో పాటు అనేక పథకాలు కూడా వస్తాయి. మరి ఈ నేపథ్యంలోనే గత 10 నుంచి 10 మరియు 15 సంవత్సరాల నుంచి కూడా చాలామంది
ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారు. ఎప్పుడు అవకాశం ఇస్తుందా తెలంగాణ ప్రభుత్వం, ఎప్పుడు మనం ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని మనకు వెల్లడించడం అయితే జరిగిందనమాట. మరి ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఈ లక్షల దరఖాస్తుల్లో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు ముందుగా దరఖాస్తు చేసుకున్నారో, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కులగణన సర్వే ఆధారంగా ఈ రేషన్ కార్డుల అర్హుల జాబితాను అయితే సిద్ధం చేసింది. తర్వాత ఈ కులగణన సర్వే ఆధారంగా చేసినటువంటి జాబితాలో కొంచెం గందరగోళం ఏర్పడితే మళ్ళీ కూడా గ్రామ సభలు అనేది పెట్టి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. మరి గ్రామ సభల్లో కూడా చాలామంది 4 రోజుల పాటు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ కూడా మనకు ఈ యొక్క దీని ద్వారానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇంకా మిగిలిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు రేషన్ కార్డులకు అని చెప్పి మనకు తప్పకుండా మళ్ళీ కూడా రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకా ఎవరు అర్హులుగా ఉండి మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు తీసుకోవాలని చెప్పి మీ సేవా కేంద్రాల ద్వారా అవకాశం కల్పించింది. ఇందులో కూడా చాలామంది ఈ యొక్క రేషన్ కార్డులకైతే అప్లై చేసుకోవడం జరిగిందనమాట. మరి ఈ విధంగా అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేయడానికి ప్రభుత్వం అయితే సమయం తీసుకుంది. మరి ఈ సమయం వల్లే మనకు ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయకపోవడానికి ప్రధాన కారణమనే నేను చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా 1 కోటి రేషన్ కార్డుల ప్రింటింగ్కు మనకు అవకాశం అయితే కల్పించింది. ఇక 1 కోటి రేషన్ కార్డులను ప్రింట్ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలు అయితే ఇచ్చింది. కాబట్టి ఇక ఇప్పటికే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు 2 రకాల కార్డులను అయితే ఇవ్వబోతున్నారు. మరి బీపీఎల్ కార్డుని, ఏపీఎల్ కార్డుని. మరి బీపీఎల్ కింద 3 రంగుల కార్డులను అయితే పంపిణీ చేస్తారు. ఇందులో ముఖ్యంగా వైట్ తెల్ల రేషన్ కార్డు, అన్నపూర్ణ కార్డు, అంత్యోదయ కార్డు అయితే ఉంటాయి. మరి ఇది ఎవరైతే పేదవారు ఉంటారో ఆ పేదవారందరికీ కూడా ఈ బీపీఎల్ కార్డులు అనేటివి అందడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో కూడా 3 కేటగిరీలు, 3 రంగుల కార్డులు, 3 కేటగిరీలు అనమాట. ఈ 3 కేటగిరీల్లో మీకు ఏ కేటగిరీకి వస్తారో మీరు ఆ కేటగిరీ ద్వారా మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని ఉంటే ఒకసారి అర్హుల జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నేను ఒక వీడియో అయితే ఉంది మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్లో. మీరు ఆ వీడియోకి వెళ్ళి నేరుగా వీడియో అనేది చెక్ చేయండి. అంటే రేషన్ కార్డులను ఎలా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేస్తే మనకు కొత్త రేషన్ కార్డు అప్రూవల్ అయిందా లేదా అని చెప్పి, ఏపీఎల్ కార్డు ఇచ్చారా, బీపీఎల్ కార్డు ఇచ్చారా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. మీరు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఫిజికల్గా మనకు ఏటీఎం కార్డు సైజులో మనకు రేషన్ కార్డు ఉంటుందని గతంలోనే చెప్పడం జరిగింది. మరి ఆ కార్డులన్నీ కూడా ఆ విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క అర్హుల లిస్టులో కూడా మీరు పేర్లు ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా, అంటే ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా మీరు కనుక లబ్ధి పొందితే, అంటే రేషన్ కార్డులు కనుక తీసుకుంటే మీకు రాబోయే రోజుల్లో మనకు రేషన్ కార్డులకు ఇచ్చేటువంటి సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తారు. అంటే మరుసటి నెల నుంచే పంపిణీ చేసేస్తారు. ఈ 30వ తారీఖు లోపు కనుక మీరు పాత రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ 30వ తారీఖు లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి అయితే సూచించాయి. మీరు ఎప్పుడైతే ఈ 30వ తారీఖు లోపు ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీ రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది. మరి ఇప్పటికే మనకు దాదాపు 10 నుంచి 20 లక్షల రేషన్ కార్డులను తొలి విడతగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలుపెట్టింది. మరి ఇప్పటికే పంపిణీ చేయాల్సిన కూడా మనం ముందుగా చెప్పుకున్నట్లు సాంకేతిక కారణాలు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే మనకు చేసినటువంటి దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారుల జాబితా అంతా కూడా ఆన్లైన్ కాకపోవడం వల్ల లేట్ అయిందని, మరి ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందని, దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఈ రేషన్ కార్డులు వస్తే రేషన్ కార్డులతో పాటుగా మీకు మరిన్ని పథకాల ప్రయోజనాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అందించడానికి అయితే సిద్ధంగా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుని ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి. అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత రేషన్ కార్డులను కూడా పక్కన పెట్టి వాటి స్థానంలో ఈ కొత్త ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటికే పాత రేషన్ కార్డుదారుల అందరూ కూడా మనకు సన్న బియ్యాన్ని అయితే తీసుకుంటూ ఉన్నారు రేషన్ దుకాణాల ద్వారా. మరి మీకు కూడా అర్హుల జాబితాలో మీ పేరుందంటే మీకు కూడా సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తారు. ప్రతి నెల కూడా మనిషికి 6 కేజీల చొప్పున అయితే మీరు సన్న బియ్యాన్ని పొందొచ్చు. మరి అవే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి 6 గ్యారంటీ పథకాలన్నీ కూడా మీకు కూడా వర్తించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క రేషన్ కార్డులు అనేది తీసుకోండి. మరి రేషన్ కార్డులు ఎంత విలువైందో మీరు గుర్తుపెట్టుకోండి.
మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి మరొక 2 శుభవార్తలు తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అయితే ముందుకైతే వెళ్తుంది. మరి ఇదే అప్డేటు తాజా సమాచారం. మనకు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి.